హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇలా చికెన్ కడకు వచ్చాను. ఇగో పెసరపాన మలిసింది. అక్కడ నుంచి చేను పొద్దున్నే 6 గంటలకు బయలుదేరింది. ఈ టైం అయింది. ముంచులో చిన్నగా రావటం. అబ్బా అసలు ఏం ముంచు బాబు, బీభత్సంగా ఉంది ముంచు అయితే మాత్రం. టైం 8 వస్తున్నా కానీ ఇంకా ముంచు తగ్గట్లే అసలు. గడగడ గడగడ వణుకుతా రావాల్సి వచ్చింది. మరి కొత్తగా బండి సాట మాత్రం తగ్గిగా రాలా. అబ్బా ఈ సీన్ కాడికి వచ్చిన బాధ వేస్తుంది. ఈ బాట చూస్తుంటే ఏంటంటే పండించుకొని నేలపాలు చేసినట్టున్నాయి. ఏంటంటే కోసుకున్న ఒక రకం ఉండేది కానీ బండి పెట్టి తొక్కటం వల్ల చాలా పోయిన వడ్డీ నాకు ఇక్కడ సౌండ్ అలా దొక్కేసినాయి. పచ్చగా దొక్కేసింది. అది దొక్కిందా ఈ బాట చల్లుకుంటా లేకుండా పోయిందా నాకు. అంతా లాసే. ఏం చేద్దాం, తప్పదు. ఒక్కో టైంలో ఏదో పర్ల బాగానే వచ్చింది. హ్యాపీ. కుప్పలు చూడండి ఎట్లా వేస్తున్నారు, అన్నీ కుప్పలే. మంచి కాబట్టి చాలా అసలు మనం ఒకటికి మంచితనమైన ₹1 సహాయం చేసామనుకో, ఈ రోజును బట్టి ఎవడైనా మన ఫ్రెండ్ అని కావచ్చు, ఎవడైనా కావచ్చు, ₹1 సహాయం చేసండి బాధపడుతున్నాడని వాడు ఏం రియాక్ట్ అవుతున్నాడు అంటే మెయిన్ పాయింట్, వీడికి ఉందలే, వాడికి ఏం లే, వాడు నాకు సహాయం చేశాడు కదా అన్న ఒక కృతజ్ఞత అనేది ఉండదు. ఏంది వాడికి ఉందే చేస్తున్నాడు అన్న ఇది మేము చేస్తున్నారు చాలా కొంతమంది. ఇంకా రెండోసారి తీసుకోలేడుగా రూపాయి. ఒకవేళ బాధలుగా ఆడన్న ఇబ్బందులకు అయినా తీసుకోవటానికి ఇంకా అవకాశం లేదుగా. అట్నే మనం మంచికి పోయామనుకో చెడుకు వస్తున్నారు. ఈ రోజులను బట్టి ఏంటంటే వాడు సస్తన్నా సరే ఏంది చెయ్యి అందికూడదు అన్న లెక్క వచ్చారు ఇప్పుడు. అట్టే ఉన్నారు, అట్టే ఉంటేనే వాడిని మంచిగా అంటున్నారు. అదే వాడికి సహాయం చేసామనుకో డబ్బులు ఇచ్చి సరే ఇస్తాళ్ళని వాడేదో నా కొడుకు. ఎందుకని నీకు డబ్బులు ఇచ్చి సహాయం చేశాడు కదా కత్తి కష్టాల్లో ఉన్నప్పుడు, అందుకని. ఎవడు అన్నాడు తీసుకున్నవాడే వీడికి ఇచ్చాడు కదా, వీడికి దురద పుట్టి అందుకని ఇచ్చాడు కాబట్టి వాడు తీసుకుని వాడుతున్నాడు కాబట్టి వీడు యాదవ. ఎందులో ఫ్రెండ్స్ రాకానికి ఒక విచిత్రంగా ఉండారు జనాభా. ఏంది ఎవడు అవకాశం వాడదు అన్నట్టు జనాభా అట్టానే ఉండారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళి ఇవాళకి
9 రోజులు వస్తాయి. చూసుకుందామని చేను కాడికి వచ్చా. పర్లా హ్యాపీ. బాగానే ఉంది.